అనగనగా రామాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గారావు. దుర్గామాత భక్తుడు. ఈయన రోజు ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా కూడా ఆ స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని కూడా దుర్గామాతగానే భావించేవాడు. దుర్గారావు ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు ప్రక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు, చక్కగా ముక్కుపుడుగా, కాళ్లకు పసుపు, నుదుటిన బొట్టు పెట్టుకొని ఉంది. ఆ అమ్మాయి దుర్గారావును దగ్గరికి పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గారావు తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతుల నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో, నేను మా అత్తగారింట్లో ఉంటాను. నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద చాలా కోపం ఉంది. మాకు అమ్మాయిలే లేరు అని అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణి ఉంది. అందులో ఒక కాసు ఉంది. అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు. అయినా సరే గట్టిగా పట్టుకో. కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గారావుతో చెబుతుంది. అప్పుడు దుర్గారావు సరే అని అక్కడ నుండి గోపాలపురం వెళ్తాడు. ఆ ఊరిలో శివాలయం పక్కనే ఉన్న పెద్ద అరుగులో ఉన్న ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడటానికి పెద్దది, అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గారావు ఆ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా ఇస్తే నేను వెళ్తాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకసలు ఆడ సంతానమే లేదు. నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు దుర్గారావు. దానికి రామకృష్ణ పండితుడు, అవును నేనే అంటాడు. దానికి దుర్గారావు, అయ్యా, ఏమైనా గొడవలు ఉంటే మీలో మీరు చూసుకోవాలి, కానీ ఇలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటారా చెప్పండి. మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. ఆ డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గారావు. దానికి రామకృష్ణ పండితుడు, నాకు అసలు అమ్మాయిలే లేరు అని చెప్తుంటే వినవేం? ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏమిటి అని దుర్గారావుతో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు. దుర్గారావు అంటాడు, మీరు భలేవారు. ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతుర్ని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అప్పుడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది ఏమిటంటే, మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని. మీ పాత పూజ గదిలోని కుంకుమ భరిణిలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గారావు. అప్పుడు రామకృష్ణుడు, మా దేవత మందిరంలో అసలు కుంకుమ భరిణి లేనే లేదు. ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గారావు. చుట్టుపక్కల వాళ్ళు కూడా, దుర్గారావు మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే. ఒక్కసారి మీ దేవత మందిరంలో కుంకుమ భరిణి ఎక్కడో ఉందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి, పూజా మందిరంలో ఎక్కడో చిన్న మూట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా. ఒకసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణి ఉండవచ్చు అని ఆ వృద్ధురాలు అంటుంది కొడుకుతో. అతడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మూట ఒకటి కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణి బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణిలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణి ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు.
నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు రామకృష్ణుడు. కుంకుమ భరణిలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసు బయటికి తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరణిలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరణిలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్పించేవాడట. తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గారావు, నువ్వు ఎవరిని చూశావు? ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతాడు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గారావు ఊరు వాళ్లకు మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకొని పోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవరు కూడా కనిపించరు. ఆ చెరువు చూడటానికి పద్మంతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. ఆ అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గారావుతో ఇలా అంటారు, వాళ్ళకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరు కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గారావు, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకి ఇప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవరు కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటాడు. అప్పుడు చెరువులో నుండి 2 చేతులు బయటికి వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు కనిపిస్తాయి. దుర్గారావు ఈ దృశ్యాన్ని, అద్భుతమైన సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ అనుకుంటారు, చాలా సంవత్సరాలుగా నిక్షిప్తంగా ఉన్న అమ్మవారిని పూజించటానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పటి నుండి రామకృష్ణుడు వారి కుటుంబము భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించటం ప్రారంభిస్తారు. ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవటానికి ఇలా గాజులు అమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. ఆ గాజులు అమ్మే వ్యాపారికి అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చెయ్యలేదు. కానీ ఎప్పుడూ దుర్గామాతని తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మ సాక్షాత్కరిస్తుంది అని. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో, అమ్మవారి అనుగ్రహంతో మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.